ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనం నుండి 30వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మండపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మను సందేహపెట్టుదువు? నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పుమనిరి. అందుకు యేసు, మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలున్న స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతుల నుండి ఎవ్వడును వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ ఉదయకాలములో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరోసారి తను క్రీస్తు అయి ఉన్నాడని, తండ్రిన దేవునితో ఏకమై ఉన్నాడని ఆయన స్పష్టీకరణ చేస్తూ ఉన్నాడు. అది ఒక ఆలయ ప్రతిష్ఠ పండుగ. అశేష జనసమూహము యెరూషలేములో నిండుగా ఉన్నారు. అది శీతకాలమట. యేసు దేవాలయంలో సొలొమోను మండపంలో తిరుగుతున్నాడు. సొలొమోను కట్టించిన దేవాలయము ఎంతో అందమైనది, అనేకమైనటువంటి కట్టడాలతో నిండినటువంటిది. యేసు ప్రభువారు సొలొమోను కట్టించిన ఆ మండపం పైన ఆయన తిరుగుతున్నప్పుడు ఆయన చుట్టూ అనేక మంది యూదులు పోగయ్యారు. ఎందుకంటే అనేక ప్రాంతం నుంచి, అనగా గలిలయ ప్రదేశము నుండి, యూదేయ ప్రదేశము నుండి చాలామంది ఆలయ ప్రతిష్ఠ పండుగనేమి, పన్నసాలల పండుగనేమి, ఇలా యూదులలో జరుగుతున్న పస్క పండుగనేమి, అనేక బూరెల పండుగనేమి, ఇలాంటి పండుగలకు ఒకచోట అందరూ సమకూడడం అనేది వారికి ఉన్నటువంటి ఒక విధి. ఆ విధంగానే అందరూ పోగైనప్పుడు చాలామంది తన దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అయ్యా, ఎంతకాలం మమ్మల్ని సందేహం పెడతావు? నువ్వు క్రీస్తు అయితే మాకు స్పష్టంగా చెప్పుమని యేసు ప్రభువుని అడుగుతున్నారు. చూసారా, చాలామంది తెలుసు 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 అనుకున్నవారు యేసు ప్రభును దేవుడిగా నమ్మలేకపోతున్నారు. కానీ యోహాను సువార్తలో ఒక స్త్రీ, యవతి అయితే ఒక వ్యభిచారిణి స్త్రీ అని, ఆమె 5 భర్తలు కలిగినటువంటి స్త్రీ అని ప్రజలు విమర్శించి తనను చిన్న చూపు చూశారో, తను అలా నా యేసు ప్రభును ఆమె పోల్చి అంటుంది, రాబోతున్న మెస్సయ్యవు, క్రీస్తు అనబడిన మెస్సయ్యవు నీవే కదా అని యేసేను ఆమె మనస్ఫూర్తిగా ఒప్పుకొని చెప్పగలిగింది. కానీ ఇక్కడ చాలామంది పండక్కి వస్తున్నారు, రకరకాల విధమైన కార్యకలాపాలు చేస్తున్నారు, కానీ యేసు ప్రభు క్రీస్తు అని వారు గ్రహించలేకపోతున్నారు. యేసు ప్రభు దైవత్వం గురించి వారు ఏమాత్రము తెలుసుకొనక ఆయనకి ప్రశ్నించడానికి పోగయ్యారు. నువ్వు క్రీస్తు అయితే మాకు చెప్పు అంటే యేసు ప్రభు ఇప్పుడు చెప్పాలి, నేను దేవుడు అని, నేను క్రీస్తు అని చెప్పాలి. అప్పుడు వీళ్ళు నమ్ముతారు. ఎంత దుర్భాగ్యమైన స్థితిలో ఈరోజు లోకము, మానవుని స్థితి ఉందో మనం చూస్తుంటే అర్థమవుతుంది. అయితే యేసు ప్రభువారు అంటున్నారు, అందుకు యేసు, మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. యేసు ప్రభువారు అంటున్నారు, నేను చేస్తున్న క్రియలు నా గురించి మీకు సాక్ష్యం ఇస్తుంది కదా.
నా తండ్రి నా తండ్రి నామములో నేను చేస్తున్న ప్రతి క్రియలో అది నా గురించి మీకు సాక్ష్యం ఇస్తుంది, కానీ మీరు నమ్మరు. ఈరోజు దేవుని సంఘంలో ఉన్న దేవుని బిడ్డ, ఈ పాస్టర్ గారితో దేవుడు లేడు, ఈ సేవకుడికి దేవుడు పిలువలేదు అని సున్నితంగా విమర్శించేటటువంటి నాలికలు కలిగిన వారు భయంకరంగా సేవకుల గురించి మాట్లాడుతున్నారు. ఆ సేవకుడు కార్చిన కన్నీళ్లు, వారి మోకాళ్ళు అరిగి చేసిన ప్రార్థనలు వీరి మాటలతో ఎటో పోయినట్లుగా మాట్లాడుతున్నారు. ఎలాంటి కష్టాల్లో, బాధల్లో వారు సేవ చేస్తున్నారు, ఎంతోమందికి స్వస్థపరుస్తున్నారు. ఈవెన్ విమర్శించే వ్యక్తులు కూడాను సేవకుల ద్వారా, తాకిడి ద్వారా స్వస్థత పొందిన వారే. కానీ సాతానుడు వారి హృదయంలో ప్రవేశించినప్పుడు సేవకుల గురించి లేనిపోని మాటలు పలకడం మొదలు పెడతా ఉన్నారు. ఇక్కడ మనం గమనిస్తున్నాం. యేసుప్రభు అంటున్నారు, నేను చాలాసార్లు చెప్పాను, నేను చేస్తున్న క్రియలు కూడా నా గురించి సాక్ష్యం ఇస్తుంది. యేసుప్రభు వారు గెరాసెను ప్రాంతంలో యేసుప్రభు వారు అనేక మంది ప్రజల మధ్య ఆయన మాట్లాడుతున్నప్పుడు అనేక మంది దురాత్మ పట్టిన వారు కూడా, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు కదా అని తెలియచేసినప్పుడు అనేక మంది ఆ విషయాలు విన్నారు. కనుక యేసుప్రభు వారు ఆ వ్యక్తులతో మాట్లాడుతున్నారు, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. చర్చికొచ్చి కూర్చుంటారు, పాటలు పాడతారు, చప్పట్లు కొడతారు, కానీ ఆ గొర్రెల్లో చేరిన వారు కాదు. వారి హృదయాలు గొర్రెల మందకు వ్యతిరేకంగా ఉన్నారు, దేవుని సేవకునికి వ్యతిరేకంగా ఉన్నవారు. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అంటాడు ప్రభు. కానీ వీరు ఎవరు? యేసయ్య స్వరం వినని వారు, మందలో చేరి ఉన్నారే కానీ యేసయ్యకు ఎరగని వారు, యేసయ్య మాట ప్రకారంగా జీవించని వారు. కనుక వారు యేసయ్యను నమ్మరు, దైవజనుని నమ్మరు, యేసయ్యను నమ్మరు. వారి తీరు వేరే, వారి మాటల తీరు వేరే. విమర్శనాత్మకమైన ఆత్మ సాతాను చేతుల మీదుగా పొంది ఉన్నారు. కనుక వారి ఎదుట కనబడే ప్రతి సేవకునికి విమర్శించే నాలుకలు వాళ్ళు కలిగి ఉన్నారు. అది సాతాను ద్వారా వచ్చింది. సాతానుకున్నటువంటి ఆ దరిద్రమైన స్థితి ఏమిటంటే, పరలోకం నుంచి పడద్రోయబడి ఉన్నాడు. దేవుని సేవకుల మీద, సహోదరుల మీద నేరము మోపే క్రియలు వారు చేస్తున్నాడు. కాబట్టి సాతాను యొక్క అనుచరులుగా, సాతాను యొక్క దురాత్మ యొక్క చేతితో వాడబడుతున్నటువంటి సంఘ బిడ్డలు కూడాను వారు ప్రతి ఒక్కరికి విడివక విమర్శించడమే వారి పని, దూషించడమే వారి పని. ప్రభు అంటాడు, నా గొర్రెల స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్నే వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవ్వడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. గమనించండి, అపహరణ చేసేవారు ఉన్నారు. లేనిపోని మాటలు పలికి సంఘాల్లో చీలికలు పెట్టడానికి, సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడించడానికి అనేక మంది ఉన్నారు. అయితే ప్రభువారు అంటున్నారు, నా గొర్రెలు ఎప్పటికీ నన్ను విడిచిపెట్టావు. ఎస్, నువ్వు యేసు ప్రభును బట్టి నీ కాపరికి స్పష్టంగా ఎరిగిన వాడై ఉన్నావా? నువ్వు ఎప్పుడు నీ సేవకుని విరుద్ధంగా మాట్లాడవు. నువ్వు యేసు ప్రభును బట్టి నీ సేవకుడికి నువ్వు వెంబడిస్తావు. నీ దేవుడు నీకు నిత్య జీవం ఇస్తాడు, నువ్వు ఎప్పుడు నశించవు. యేసు ప్రభు నా కాపరి కానీ పాస్టర్ గారు నా కాపరి కాదని ఈ భయంకరమైన ఆలోచన కలిగి ఉన్నావా? నీ నుండి తీసే. యేసు ప్రభు వచ్చి నీతో మాట్లాడాడు. ఇప్పుడు యేసయ్య పంపించిన తన సేవకుడు మంద కాయడానికి ఆయనకు అధ్యక్షుడుగా పెట్టాడు. కనుక సేవకుడు తన మంద కాస్తున్నాడు. యేసయ్య మంద కాచినప్పుడు తనకు వ్యతిరేకమైన వారికి ప్రభు అంటున్నాడు, నేను వాటికి నిత్యజీవం ఇస్తున్నాను కనుక అవి నన్నే, అది నశించవు, అది నా చేతి నుంచి ఎవరు కూడా అపహరణ చేయలేడు అంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచించు.
యేసు ప్రభు వారికి వెంబడిస్తున్న వారు నశించిపోరు. యేసే అంటున్నాడు, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవ్వడును వాటిని అపహరింపలేడు. తండ్రి మాటలకు లోబడి జీవిస్తున్న దేవుని ప్రతి బిడలు వారు ఎప్పుడు కూడాను త్రొట్టిల్లిపోరు. దేవుడు వారికి సంరక్షకుడై ఉన్నాడు. సంఘంలో వారిని స్థిరపరిచాడు. సేవకుడుగా నియమించిన సేవకునికి వారు విధేయత కలిగి ఉన్నారు కనుక దేవుడు ఖచ్చితంగా వారిని సంరక్షిస్తాడు. ఎవరు కూడా వారిని అపహరణ చేయలేడు. సంఘం నుంచి వారు ఎప్పుడు తొలగిపోరు. సంఘం నుంచి వారు ఎప్పుడు విభిన్నమైన స్థితిలోనికి వెళ్ళిపోరు. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. యేసుప్రభు వారు అంటున్నారు ఇక్కడ, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఇంతకన్నా ఇంకెవరన్నీ క్లియర్గా చెప్పగలరు? యేసుప్రభు వారు మెస్సయ్య కాడు, క్రీస్తు కాడు, దేవుని నుండి వచ్చిన వాడు కాడని విమర్శించే ప్రజలకు యేసుప్రభు వారు అంటున్నారు, నేనును తండ్రియును ఏకమై ఉన్నాము. యేసుప్రభు వారు తండ్రి యొద్ద నుండి వచ్చినవాడు, యేసుప్రభు వారు తండ్రైన దేవుడు ఏకమై ఉన్నారు. ఆ విశ్వాసం నీలో ఉందా? ఆయన చెప్పే మాటలకు నమ్ముదాం, ఆయన వాక్యానికి లోబడదాం. ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క బట్టి తనను విశ్వసించిన మనము యేసు ప్రభువారు మెస్సయ్య అని, తండ్రి వద్ద నుంచి వచ్చినవాడని, ఆయనను ప్రకటిస్తున్నటువంటి దైవజనుడు. యేసు పంపించకపోతే మీకు కాపరిగా ఆయన ఉండలేడు, మీకు క్రమముగా నడిపించలేడు. ఈరోజు మీరు ఎవరికి అవిధేయత చూపిస్తున్నారు? దేవుడు అంటే మాకు ఇష్టమే కానీ కాపరి అంటే మాకు ఇష్టం లేదు అని పదం వాడుతున్నారా? అలా అయితే మీరు తప్పు చేస్తున్నారు. మిమ్మును కాయడానికి పంపించిన వ్యక్తికి మీరు తిరస్కరిస్తున్నారు. దానికి సంబంధించిన భయంకరమైనటువంటి తీర్పు తండ్రి అయిన దేవుడు తీరుస్తాడు. తండ్రి వచ్చి ఏ మనిషిని కాయడు, కానీ తండ్రి పంపించిన కాపరియే ఇప్పుడు ప్రజెంట్ మీకు కాస్తున్నాడు. కనుక యేసు ప్రభువారు నేనును తండ్రిని ఏకమై ఉన్నామని చెప్తున్న యేసు ప్రభువే తను పంపించిన తన సేవకుడికి తండ్రిన ప్రభువైన యేసుక్రీస్తు ఏకమై ఉన్నారు. కనుక మనము ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనము దేవునిని బట్టి గౌరవించాలి, విధేయత కలిగి ఉండాలి, కాపరిని వెంబడించాలి, యేసును హత్తుకొని ఆయన వాక్య ప్రకారంగా జీవించే వారమై ఉండాలి. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన అమూల్యమైన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ స్వరాన్ని మేము విని ఉన్నాం. మేము మీకు విధేయత కలిగి ప్రభువా సంఘానికి వ్యతిరేకంగా కానీ సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడక, సంఘానికి హత్తుకొని సేవకునికి హత్తుకొని ఆత్మీయంగా జీవించే వారమై ఉండే భాగ్యం అనుగ్రహించుమని, ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకున్నమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించును గాక.